హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్యాగ్ తగిలించుకుని ఇలా ఇంటి గుమ్మం ముందు నించుని ఉన్నాను ఏంటని అనుకుంటున్నారా? ఇంట్లోంచి బయటకు గెంటేశారు అనుకుంటున్నారు కదా. అలాంటిది ఏం జరగలేదు. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను మా ఫ్రెండ్స్ కలిసి మా ఊరు కొండెక్కుదాం అనుకుంటున్నా. ఇప్పుడే కాదు, చాలా రోజుల నుంచి నాకు ఈ ఆలోచన ఉంది. అంటే కొండపైకి వెళ్ళి మా విలేజ్ మొత్తం ఎలా ఉంటుందో చూసి వీడియో తీసి పెట్టాలని అనుకుంటూ ఉన్నాను. కానీ అసలు అవ్వట్లేదు, వెళ్ళలేదు. ఈరోజు ఖాళీగా ఇంటి దగ్గర కూర్చొని ఉన్నమాట. ఏం చేద్దామని ఆలోచిస్తుంటే అలా అనిపించింది కొండెక్కుదామని. అంటే చిన్నప్పుడు కూడా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా మనం కొండ పైకి వెళ్ళలేదు. చిన్నప్పుడు ఆ పిసిరింగపల్లికి వాటికి వీటికి వెళ్ళేటప్పుడు కొండ మధ్యలో వరకే వెళ్ళేవాళ్ళం. సంక్రాంతి టైంలో అయితే గుడి ఉంటుంది, చాలా మంది చూసే ఉంటారు. మా చూపించిన వీడియో పెట్టాను, ఒకవేళ చూడకపోతే ఈ వీడియోలో పెడతాను. గుడి ఉంటుంది, కొండ మధ్యలో వరకు ఉంటుంది. అది కూడా అక్కడికి ఎక్కుతాం అనమాట. ఎప్పుడు కొండ పైకి అయితే వెళ్ళలేదు. ఈ రోజు అయితే కొండపైకి వెళ్దాం అనుకుంటున్నాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోకి కానీ 1K లైక్స్ వచ్చినట్లయితే ఆ కొండపైన క్యాంపింగ్ వేస్తాం. ఇంక లేట్ చేయకుండా వీడియో లైక్ చేసుకోండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. ఇంక లేట్ ఎందుకు, వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరేసాం. ఇప్పుడైతే మా ఊరు కొండను అధిరోహించిపోతున్నాం. ఇంతకీ బ్యాగ్ దేనికోసం చెప్పలేదు కదా. బ్యాగ్లో అయితే స్నాక్స్ పట్టుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట అక్కడ తినడానికి. చాలా రోజుల నుంచి మీరు విలేజ్ టూర్ చేయమని అడుగుతున్నారు కదా. ఇప్పుడు కొండ వరకు నడుచుకుని వెళ్ళేటప్పుడు మా విలేజ్ అది ఎలా ఉంటుందో మీరే చూడండి. మా ఊరు రోడ్లు అవి ఎలాగ ఉంటాయి అనమాట. వర్షం మొత్తం నాశనం అయిపోతాయి. ఇప్పటికి వర్షం వచ్చి ఒక 20 రోజులు అవుతున్నా సరే ఇంకా వాటర్ అలాగే ఉన్నదంటే మీరే చూడండి. వర్షం వచ్చినా రాకపోయినా అలాగే వచ్చేది. ఈ డాబా ఇల్లులు అవి రీసెంట్గానే కట్టారు. కొంచెం దూరంగా పెంకులిల్లు కనబడుతున్నాయి చూసారా. అప్పుడైతే విలేజ్ మొత్తం ఆ పెంకులిల్లు ఉండేవి. ఈ మధ్యన అయితే ఇలా డాబా ఇల్లులు వచ్చేసాయి. భీమగూడ లాంచ్ అవుతాడని భయవేసి బ్యాగ్ ఇచ్చేసాడు మాకు. అంటే ఈ పక్కన ఉంటాడు అనమాట, ఇటు సైడ్ ఉంటుంది మా బంగారాజు కూడా ఇల్లు. పప్పులు తీసుకున్నాం. ఒకసారి చూపిస్తాను ఇక్కడ సీన్ ఏం జరుగుతుందా. అక్కడ దూరంగా ఒక మనిషి వెయిట్ సెట్లో కూర్చొని ఉన్నాడు చూసా, అతను అనమాట. ఆ పెదలనే బంగారాజు కూడా డాడీ. వీడేమో అదే మా భీమగూడ డాడీ. వీడేమో వాళ్ళ డాడీని చూసి భయపడిపోతున్నాడు రావడానికి. రారా రే, నీ సైడ్ పొరుగుడు వచ్చే రా డాడీ వస్తాడా. చాలా అంటే చాలా భయం. అంటే మా అమ్మ వాళ్ళు ఇలా ఎక్కడికి తిరుగుతున్నప్పుడు తిడతారనమాట. అందుకే ఇంటి దగ్గర ఎవరు లేనప్పుడు మేము అలా కొండ ఎక్కడానికి వెళ్తున్నాం. ఒక షాప్ దాటేసాం కదా, ఇంకో షాప్ ఉందా మా అక్క వాళ్ళదే. అక్కడ స్నాక్స్ తీసుకుని వెళ్ళిపోదాం. రారా రే క్రాంతి. చూడండి, ఇదే మా లావుపాలెం విలేజ్. చాలా మంది అడుగుతున్నారు కదా విలేజ్ టూర్ చేయమని. ఫ్లాష్ మ్యాన్లో వచ్చాడు బంగారాజు చూడు, అదే భీమాగడే. మా క్రాంతి కూడా అలా హౌస్ చూపిద్దాం ఆగండి. వెనకాల కన్స్ట్రక్షన్ జరుగుతుంది చూసారా, అదే క్రాంతి కూడా ఇల్లు. ఇప్పుడైతే ఈ షాప్ దగ్గర స్నాక్స్ తీసుకుందాం. కొట్లో ఏమున్నాయి మొత్తం స్నాక్స్ అంతా ఎవడిసే. అలా కాదు కానీ ఫస్ట్ 2 10 రూపాయలు వాటర్ బాటిల్. షాప్ వచ్చేసాం. ఈ షాప్ మా అక్క వాళ్ళే. ఫ్రీ కాదులే, చిన్నవి అయితే ఫ్రీ, పెద్ద అయితే పేమెంట్ చేయాలి. ఓకే, ఇంకా థమ్స్అప్ డ్రింక్ బాటిల్ ఇచ్చా ఒకటి. ఫుడ్ దగ్గర స్నాక్స్ తీసేసుకున్నాం. ఎడుతుంటారా నాకు తెలిసి సంగతి. ఇంకా లైవ్ చిప్స్ అవి రెడ్ ఇచ్చాక 2 కాదు 3 చివు. కావాలా ఎందుకు వద్దు. ఇంకా అలా బూంది ఇచ్చే 3 తీసుకుంటా. అన్ని 3 మళ్ళీ ముగ్గురు ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి కోసం కొట్టుకోవాల్సి వస్తుంది. భీమ కూడా మొత్తం ఇద్దరిని రౌండ్ వేసి తీసేసుకుంటారు. ఎంతైంది? 130. సరేలే. కొండ ఎక్కడానికి టైం పాస్, అదే ఎక్కేటప్పుడు టైం పాస్ అవడానికి బఠానీలు కూడా తీసుకున్నాం. 2 ఎందుకురా? దానికే 4 అంట. షాప్ దగ్గర స్నాక్స్ తీసుకుని కొండ దగ్గరికి మన ప్రయాణాన్ని మొదలు పెట్టేసాం. వెళ్ళిపోయి కొండ ఎక్కేద్దాం. నేను ఎక్కలేనో ముందు మీరే కామెంట్ చేసేయండి. డబుల్ ట్యాప్ అని సబ్స్క్రైబ్, లైక్ కూడా. ఈ కొండ ఎక్కడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, అంటే ఇది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కాకపోతే ఒక 1 ఇయర్లో కానీ 2 ఇయర్లో కానీ మా ఊరిని అయితే తీసేపోతున్నారు అనమాట. కంపెనీలు వస్తున్నాయి. ఈ ప్లేస్ నుంచి రిమూవ్ చేసి వేరే దగ్గర ఇస్తారా. అంటే దారపల్లి గుడి పెట్టాను కదా, అక్కడెక్కడ ఇస్తారు.
ఇదిగోండి ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఈ కొండనే మనం ఫోన్ పడిపోతుంది, ఈ కొండనే మనం ఈరోజు ఎక్కబోతున్నాం. అంటే ఎంత ఉంది మన కంచమేట్రా ఎంత ఉందా అలా ఉంది మా భీమగడ్ డైలాగ్. ఇంత పెద్ద కొండ ఎక్కగలం ఎందుకంటే ఎక్కలేనులే. అంటే మామూలుగా ఒక ఏజ్ వరకు మా 10th 9th వరకు అయితే ఆ సీజన్లో పిసరింగ్ పొలికి వాటికి వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా కొండ పైకి అయితే ఎప్పుడు ఎక్కలేదు, ఇప్పుడు వరకు ఎప్పుడు అదెందుకులే కానీ కొండపైకి ఎప్పుడు ఎక్కలేదు. అంటే ఆ కొండ పైకి చూడాలనిపిస్తుంది అనమాట. చెప్తున్నాను కదా 1K లైక్స్ వచ్చినట్లయితే కొండపైన క్యాంపింగ్ వేద్దాం. సరేనా, పూర్తి చేసింది. డబుల్ టాప్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ కూడా చెప్తారా. మా ఊర్లో ఒక రొయ్యల హ్యాచరీ ఉంటుందా, మొత్తం మా చుట్టుపక్కల బీచ్ల దగ్గర ఉన్న హ్యాచరీలు అన్నీ మూతపడిపోయి, కానీ ఇది ఒకటే ఇంకా రన్ అవుతుంది కొంచెం బాగా. చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లోనే గుడి గురించే, అదే మా ఊరు గుడి. బీచ్ దగ్గరికి వచ్చేసాం. మా ఊర్లో అంటే స్పెషల్ ఏంటంటే బీచ్ కూడా ఉంటుంది మాకు ఎంజాయ్ చేయడానికి. కాకపోతే ఇక్కడ ఫిషింగ్ జరగదు అనమాట. అలా అప్పుడప్పుడు గేలాలు చిన్న చిన్న వల్ల వేసుకుంటారా, అంతకు మించి ఏం జరగదు. బోట్లు అవి ఏమి ఉండవు. మా పక్కల ఊళ్ళో జరుగుతాయి, అదే ఊడిమడికైన ఊర్లో అయితే చాలా గట్టిగా జరుగుతుంది ఫిషింగ్. కరెక్ట్గా లైట్ ఇటు సైడ్ ఉండిపోయిందిరా, ఫోకస్. సన్న అంటే సూర్యుడు అటు సైడ్ ఉండిపోవడం వల్ల చూడండి ఎంత బ్లాక్ కనబడుతుందో కొండ. ఇప్పుడు మనం అయితే ఇలా వెళ్ళిపోదాం. అంటే ఇటు నుంచి అక్కడ చాలా కష్టం అనమాట. మా ముగ్గురులో ఎవడో ఒకడు కాదు, ముగ్గురు పేపర్లో పడిపోతాం రేపు పొద్దున్నే. ముగ్గురు యువకులు కొండ ఎక్కువై మృతి చెందారని. అందుకని ఆ సాహసం చేయట్లేదు. ఇటు సైడ్ నుంచి మాత్రం కొండ రూట్ చాలా బాగుంటుంది, అందుకని ఈ రూట్ ఎంచుకున్నాం. అటు సైడ్ బాగా ఎక్కడానికి అవుతుంది అనమాట కొండపైకి. ఇది చూసారు కదా ఎలా ఉందో, ఎక్కడం చాలా కష్టం. ఏదన్నా చిన్న స్లిప్ అయిందంటే ఇంకా వస్తుంది దగ్గరికి. ఆ రూట్ దగ్గరికి వెళ్తే ఆ పైనుంచి కొండ ఎక్కేద్దాం. భీమగూడ గురించి నాకు డౌట్గా ఉంది. రే మీకన్నా ఫస్ట్ ఎక్కుతాను చూడండి రా. నేను ఊరిని గింబలు ఏమో డంబులు అంతా పెట్టరా, ఇదిగో చూడండి. ఇటు సైడ్ నుంచి కూడా ఎక్కడానికి సరిగ్గా అవ్వదు, ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి బీచ్ చూడండి ఎంత బాగా కనబడుతుందో. లొకేషన్ అదిరిపోయింది కదా. ఆడేమని చెప్పాడు తెలుసా, ఏమన్నా తాడి చెట్లను షార్ట్ వేసుకుంటారని చెప్పాడు. అలాంటివి ఏం పట్టించుకోకండి. అంటే లవర్స్ వస్తారు కదా దాగుడు మూతలు ఆడుకోవడానికి, ఇగో ఇక్కడికి వస్తారనమాట. ఈ తాడి చెట్ల దగ్గరికి వస్తారు. దాగుడు మూతలు అంటే మీకు తెలుసు కదా. దండా కోచ్ దొంగ ఎక్కడ ఉన్నాడో కనిపెట్టుకోండి. ఇందులో బాగుందిరా, ఇటు నుంచి బాగానే ఉంది. ఇటు నుంచి స్టార్ట్ చేసేద్దాం. అక్కడ బాగున్నట్టుందిరా. ఈ కొండపైన క్యాంపింగ్ అయితే ఎలా ఉంటుంది అంటారు, బాగుంటుంది కదా. తప్పకుండా ట్రై చేస్తాం. మరి ఇప్పుడే వెళ్తాం క్యాంపింగ్ అయితే. ఒకవేళ ఈ టైంలో అయితే నేను రాలేదు. చాలా బాగుందిరా లొకేషన్ నిజంగా. ఇలాగ చూస్తుంటా పైకి ఎక్కి వీడియో ఎక్కువ బాగుంటుంది. వీడియో తీయడానికి కదరా పైకి వెళ్తున్నాం. ఈ పాయింట్ నుంచి మనం ఇప్పుడు కొండ ఎక్కబోతున్నాం. అంటే ఈ మొత్తం అంతా తుప్పలు అవి ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే కొంచెం పైకి రూట్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ పైకి అయితే ఎక్కేద్దాం. వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అంటే పైకి ఎలా ఎక్కుతాం మాకు కూడా తెలియట్లేదా. ఇప్పుడే టాయిలెట్ వేసుకున్నాం భయం వేసే. కానీ ఏదోలా కొండ పైకి అయితే వెళ్ళబోతున్నాం ఈరోజు. అది మాత్రం పక్క. మా భీమగూడ కింద పడిపోతాడేమో కొంచెం భయం అవుతుంది. ఇప్పుడైతే భాను వర్సెస్ కొండ, అదే మ్యాన్ వర్సెస్ వైల్డ్, భాను వర్సెస్ కొండ. ఈ రోజు అయితే ఈ కొండనే అధిరోహించబోతున్నాం. నాతో కొండపైకి వచ్చేది ఎవరు? నేను. ఏరా కెమెరా నువ్వు రావా? సరే పదండి ఇంక స్టార్ట్ చేసేద్దాం మన కొండ ప్రయాణం. నిజంగా భయం వేస్తుందిరా. భయం వేస్తుందా చాలా గట్టిగా. నువ్వు అలాగే ఉండు, ఇంకా కొండపై పడుకుంటుంది అంతే. నిజమే. చూడు అంటే ఈ గొయ్యలు చూసారా, ఒకసారి ఈ గొయ్యలు చూపించు. అంటే గొయ్యలు ఉన్నాయి కదా, ఇవేంటంటే మా విలేజ్ లో ఉపాధి పనులు అనమాట. ఇక్కడే గొయ్యలు తవ్వడం. భయం వేస్తుంది. చూసుకో ఈ బాహుబలి అడ్వెంచర్ చేయి మాత్రం. ఇప్పుడు బ్యాగ్ కొట్టుకొని మాట్లాడు.
నాకు భయం వేసేస్తుందిరా. మనం అలిసిపోం. అంటే బాహుబలిలోని పైకి ఎక్కితే ప్రభాస్కి తమన్నా దొరుకుతుంది కదా, మరి మా ముగ్గురికి ఎవరు దొరుకుతారో చూడాలి. అందుకే ఆశగా పైకి వెళ్తున్నాం కొండపైకి. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది కదా. ఇంకా పైకి వెళ్తే ఇంకెంత బాగుంటుందో చూసేద్దాం. పద. భీమ కూడా ఎక్కడ అనుకుంటున్నాను కానీ భీమ కూడా ముందు వెళ్ళిపోతాడు. అరే చూసుకోరే నువ్వు మాత్రం చాలా జాగ్రత్తగా రా. మేమైతే 2 చేతులు యూజ్ చేసుకో పైకి ఎక్కుతున్నావు, నువ్వు ఒక్కడే రావాలి మళ్ళీ. బాబోయ్ నువ్వే నన్నట్టుగా ఉంటున్నావు. భయమేస్తుందా? మా కెమెరామెన్ ఏమో ఊరికి ముందు పైకి వెళ్ళిపోయాడు. మా ఇక్కడ నుంచి ఇటు సైడ్ నుంచి పదా. అటు సైడ్ నుంచి కొంచెం కష్టంగా ఉంది, ఇందులో రూట్ ఉందా. ఇటు సైడ్ రూట్ బాగున్నది అనుకుని ఇటు సైడ్ వెళ్ళిపోయినా, తీరా చూస్తే అటు సైడ్ అందరు ఎక్కితేనే కిందకి పడిపోయేలా ఉన్నా. ఇటు సైడ్ కొంచెం బెటర్గా ఉంది పదా. బాబోయ్ రే ఇందలు రారా, ఆడు పైకి వెళ్ళిపోయాడు రా. ఓ చూసుకోరే బంగారాజు. ఫస్ట్ పైకి వెళ్ళిపోతున్నారా. ఇక్కడ నుంచి లొకేషన్ చాలా బాగున్నది కదా చూడండి. అంటే కొండపైకి వెళ్ళి కొద్దీ చూడడానికి బాగుంటూ ఉన్నది. ఫోన్ పట్టుకుని పైకి ఎక్కడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఈ రాయల్ చూసిరా ఇలా ఇలా స్లిప్ అయిపోతుంది. షూస్ అయితే కొంచెం గ్రిప్ ఉంటాయి కానీ ఇవి క్రాక్స్ కదా, ప్లాస్టిక్ క్రాక్స్, దానివల్ల మా బాబోయ్. ఏట్రా ఎక్కుదామా? మాట్లాడు. చాలా వరకు వస్తాం కానీ పైకి వెళ్ళి కొద్ది కొంచెం భయం వేసేస్తుందా. ఎక్కలా వద్దా ఆలోచిస్తున్నాం. రిస్క్ ఎందుకు అంటే రాయలు జారిపోతారు కిందకి. 2-3 సార్లు వెళ్ళిపోయి. ఏట్రా ఎక్కుదామా లేకపోతే ఇక్కడ కూర్చొని తినేద్దామా? ఏడుకురా అంతే ఇష్టం అంటే ఇంకా ఎంత దూరం ఎక్కలా ఎక్కుదాం వద్దా చెప్పండి రా. సేఫ్గా కింద దిగిపోయి ఆడు కూర్చొని చర్చించండి తినేద్దాం పదండి. కొండపైకి అయితే ఎక్కుదాం అదే ఎక్కుదామని చెప్పాను కదా, కానీ భయం వేసేస్తుంది. ఎందుకు మళ్ళీ రిస్క్ అనిపిస్తుంది అనమాట. మళ్ళీ ఏం జరిగినా సరే ముగ్గురులో ఎవరికేం జరిగినా సరే ముగ్గురిని అంటారా. అందుకనే ఇక్కడ కూర్చొని అలా చిల్ అయిపోదాం. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తాను చూడండి. అంటే మీరు ఏమనుకోకండి ఇప్పుడు స్టార్టింగ్ లో పైకి ఎక్కుతానని చెప్పి ఇలా చేసాడనే. వాటర్ వే ఎప్పుడన్నా ఉంటే ట్రై చేద్దాం. చాలా హైట్ ఉంది, ఒకసారి ఇంకా చూడండి, ఇంకా చాలా పైకి ఉన్నది. అందువల్ల లేకపోతే ఎక్కడానికి చాలా ట్రై చేసాం మేము. అంతవరకు ఎక్కువ మీరే చూడండి, ఒకసారి కిందకు చూపిస్తాను. వాయిల్తో వస్తారేట్రా అయితే అప్పుడే సౌండ్లు కారేస్తున్నాయి. దా కిందకు వచ్చిండి, ఇక్కడ తినేసి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా దిగండి రే. కొండ అయితే చాలా ఎక్కడం కొంచెం సింపుల్గా అనిపిస్తుంది, దిగేటప్పుడు ఇంకా భయం వేసేస్తుంది. నాకు ఎక్కినప్పుడే భయం వేసిందంటే ఇంకా ఎలా దిగితే నాకు అర్థం అవట్లేదు. కానీ ఇక్కడ కాసేపు ప్రశాంతంగా కూర్చుందాం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూపిస్తాను చూడండి. ఇక్కడ కూర్చొని ఇప్పుడు చిల్ అవ్వబోతున్నాం. చాలా బాగుంది లొకేషన్, ఒకసారి తిప్పుతాను చూడండి. ఇదిగో సూపర్ కదా. ఇంకోండి ఇక్కడ స్నాక్స్ తినద్దాం, ఎలాగో పైకి వెళ్ళాం కదా. నేను వచ్చే వరకు ఉన్నాను రా. ఉంటావులారా బాబు రా. ఆ భీమ కూడా పైన ఉండిపోయాడు కదా, ఆడు వచ్చి స్నాక్స్ మొత్తం అయిపించేద్దాం. ఆడిపోయి ఆడితే ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం. ఎక్కేసాను అయిపోతుంది. తెచ్చుకున్నాం కదా, 3 గ్లాసులు ఉన్నాయి, చిప్స్ ఉన్నాయి, ఇంకే మూరి మిక్చర్లు ఉన్నాయి. వాటర్ తాగుదాం. బాగున్నది కదా లొకేషన్. అంత స్నాక్స్ తినేసిన తర్వాత మెల్లిగా దిగుదాం. ఇప్పుడు వీడియో తీయమని ఫోన్ ఇస్తే ఆ ఫోన్ గ్లాస్కి తేలిసింది. అది ఏదైనా దాంతో వీడియో తీసి పెడతాను చూడండి. గ్లాస్ పైకి వెళ్ళిపోయింది. కొంచెం ఉంటుంటే మా క్రాంతి కూడా కిందకి జారి వెళ్ళిపోయినా, కానీ ఏం అవ్వలేదు లక్కీగా. అనవసరంగా ఇక్కడికి వచ్చామనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇలా జరుగుతుంటే ఏం చేస్తాం, కానీ ఇక్కడ నుంచి ఎంజాయ్ చేయడానికి చాలా బాగుందా. కూర్చో
ఎక్కేద్దాం కానీ పైకి వెళ్తున్న కొద్ది ఊపిరి ఆయుసం వచ్చేస్తుంది. భయం వేస్తుందా? అటుకేసి ఆయుసం పక్కన పెడతా. భీమా డ్రింకులు సర్వ్ చేసేమ్మా. ఇప్పుడు బాగానే తాగేస్తాం తినేస్తాం. ఇప్పుడు కిందకి వెళ్ళేటప్పుడు అసలేం టాచరు. ఒక గ్లాస్ బయటికి తీరా. ఇవరా రండి డ్రింకులు తింటరా. Cheers. అద్దరిపోయిందా? చాలేదురా, సరిపోదు నాకు తెలుసు కదా. పొట్టి దగ్గరే చెప్పాను రా మీకు. ఇవన్నీ నా ఒక్కడికే కొంటున్నారు, మీకు కొనుక్కోరేట్రా అనేసి. చూసారా బ్యాగ్ నిండా తెచ్చినా సరే అవన్నీ ఆడికి ఒక్కడికేనంట, మాకు వద్దంట. ఉరికి కింద ఉండిపోతుంది. ఇవి తినడానికి ఇక్కడికి వచ్చాం. అంటే ఛాలెంజ్ చెప్పిన ఛాలెంజ్ పూర్తి చేయాలని ఏమనుకోకండి. అంటే స్టార్టింగ్లో చెప్పాను కదా పైకి వెళ్తామని, చాలా భయం వేసేస్తుంది. అంటే ఇంత భయంతో ఎక్కడ కన్నా దిగిపోవడం బెటర్ కదా. ఇప్పుడు కిందకి ఎలా వెళ్తామో ఇంకా చాలా భయం అవుతుంది. కిందకి వెళ్ళేటప్పుడే పైకి ఎక్కడం కన్నా కిందకి దిగడం ఇంకా కష్టం అనమాట. ఆ టెన్షన్లో నేను ఏంటి మాట్లాడుతున్నా నాకు తెలియట్లేదు. కానీ ఇప్పుడు టెన్త్లో తెచ్చుకుని తినకపోతే ఏం చేద్దాం చెప్పండి. వీడికి పైకి వెళ్ళాడు కదా, మొత్తం ఒళ్ళంతా శవరింగ్ వచ్చి చెప్తున్నాడు, అరే ఏటవుతుందో తెలియట్లేదురా ఇంకా పైకి వెళ్దాం అంటున్నావు నువ్వు అని. అందుకే ఇంకా ఆపేసాం. చూశారు కదా ఇక్కడ నుంచి లొకేషన్ అది బాగానే ఉంది కదా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా సరే ట్రై చేద్దాం. అంటే మనం ఈ క్రాక్స్ వల్ల ఇంకా జారిపోతున్నాయి, అందువల్ల పైకి ఎక్కడానికి కొంచెం భయం అవుతుంది. ఎందుకే మీకు వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. ఏమనుకోకండి కొండపైకి వెళ్ళలేదని. సరే ఏమైనా ఛాలెంజ్ అంటే దీని బదులుగా మాకు పనిష్మెంట్గా ఏదైనా కింద కామెంట్ చేయండి. ఏ కామెంట్కి అయితే ఎక్కువ లైక్లు వస్తాయో దాన్ని పక్కగా ట్రై చేద్దాం. వెళ్ళే ముందు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మాకు ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వండి, ఎందుకంటే చెప్పింది చేయలేదు కదా. సరే వెళ్ళే ముందు మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో ఇంకా బ్యాగ్ నిండా స్నాక్స్ ఉన్నాయి, కానీ కిందకి వెళ్తాం లేదు తెలియదు. కిందకి వెళ్తే ఈ వీడియో వస్తుంది, లేకపోతే లేదు. సరే టాటా బాయ్ బాయ్.